హలో, హాయ్ అందరికీ. అందరూ బాగున్నారా? ఈరోజు మేమైతే మైసూర్ దగ్గరలో ఉన్న అత్యంత పురాతనమైన దేవస్థానం పూవరాహస్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇదైతే బెంగళూరు నుంచి 150 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది. ఇక్కడ మా హస్బెండ్, నేను, మా అమ్మ, పిల్లలు అయితే కొన్ని పిక్స్ తీసుకొని బయలుదేరాము. పోతూ ఉంటే ఇద్దరు ఫుల్ యాక్టివ్గా అందరికీ హాయ్ చెప్తా ఉన్నారు. మీరే చూస్తున్నారు కదా, అరుస్తున్నారు. అయితే ఇంకా మా చిన్నోడైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంకా మధ్యలో మేమైతే మండ్యా దగ్గరకు వచ్చినాము. ఇక్కడ ఫ్యూల్ అయితే వేపించుకొని బయలుదేరాము. మండ్యాలో అయితే ఫేమస్ షుగర్ కేన్. ఇక్కడ ఎక్కువ పండిస్తారు షుగర్ కేన్ని. ఈ ప్రదేశాన్ని కన్నడలో అయితే సక్కరేనాడు అంటారు. అలాగే ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కటి ఫేమస్ ఉంటుంది కదా, అలాగే మీ ఊర్లో అయితే ఏం ఫేమస్ ఉంటుందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇంకా ఆ పిల్లలు అయితే ఆకలి అంటున్నారు, అందుకే రోడ్ సైడ్ అయితే నిలిపేసి ఫుల్ మా హస్బెండ్ అయితే వ్యూ చూపిస్తున్నారు. పిల్లలు కూడా చూస్తూ ఉన్నారు. మా పెద్దోడు అయితే ఆకలి అంటున్నాడు. సరే అనేసి తొందరగా వచ్చి ఇంట్లో నుంచినే మేమైతే బిసిబెళ్ళబాత్ చేసుకొని వచ్చింటి. ఈరోజు నేనైతే సర్వ్ చేస్తున్నాను. మా చిన్నోడు అయితే ప్లేట్స్ ఎత్తిస్తూ ఉన్నాడు. దాంట్లో వెయ్యి అని చెప్తా ఉన్నాడు. ప్రజెంట్ మేమైతే ఇక్కడ గంజిగరి అనే ఊరు దగ్గరలో ఉన్నాము. మాదైతే ఇంకా లంచ్ అయింది. మేము ఇంకా బయలుదేరుతున్నాము. ఇక్కడ 2-3 చోట్ల అయితే నేను ఇక్కడ రాగులు క్లీన్ చేస్తున్నారు. అక్కడ ఒక 2-3 ప్లేసెస్లో అయితే చూసినాను. ఇంకా ఫైనల్గా ఇంకా గుడికి దగ్గరలో ఉన్నాము. ఫైనల్గా గుడికి అయితే రీచ్ అయిపోయాము. ఈ గుడి అయితే హేమావతి నది ఒడ్డున అయితే ఉంది. అందరూ ఇక్కడ బెల్లం అయితే అమ్ముతున్నారు. మేము వచ్చింది మధ్యాహ్నం కాబట్టి కొన్ని షాప్స్ అంతా క్లోజ్ అయిపోయినాయి. చూస్తున్నారు కదా, ఇదే హేమావతి రివర్. మా పెద్దగా అయితే ఫుల్ రివర్ చూసి హ్యాపీగా ఉన్నాడు. ఇక్కడే ఉందాం ఇంకా కొంచెం సేపు అంటున్నాడు. ఇంకా టైం అవుతుంది అని మేము మూవ్ అయ్యాము. స్టార్టింగ్ అయితే ఇక్కడ ఫుల్ కొద్దిగా నడిచేది ఉంది. కొద్దిగా అంతే, చాలా దూరం అయితే ఏం లేదు. ఇక్కడ అందరూ బెల్లం అయితే చూస్తున్నారు కదా, చాలా షుగర్ కేన్ జ్యూస్ అయితే అమ్ముతున్నారు. స్టార్టింగ్ అయితే ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయం అయితే ఉంది. అక్కడ అర్చన చెప్పించుకొని దేవుణ్ణి దర్శించుకొని ముందరికైతే వెళ్తున్నాము. టెంపుల్ రెనోవేషన్లో కూడా ఇంకా జరుగుతూ ఉంది. ఇంకా చాలా పని ఉంది అనిపిస్తుంది. వెనకాల కనిపిస్తుంది కదా, అదే గుడి. అయితే ఇది స్టార్టింగ్ హొయసల రాజు అనే వీరబలాలుడు అనే రాజు అయితే ఈ టెంపుల్ని కట్టించారంట. ఇక్కడ ఫస్ట్ గౌతమ మునీంద్రులు శాలిగ్రామాలను అయితే పూజ చేస్తూ ఉండేవాళ్ళంతా. ఈ గుడికి సుమారు 2500 ఇయర్స్ అయింది. పురాతన పుణ్యక్షేత్రం ఇది. ఇదైతే అందరూ దర్శించాల్సిన క్షేత్రమే. ఇక్కడ విశిష్టత ఏమి అంటే, ఇక్కడ ఉన్న మన్ను కొద్దిగా తీసుకొని ఎవరైనా సైట్ కొనాలా అనుకునే వాళ్ళైతే, ఇల్లు కట్టాలా సైట్ కొనాలా అనుకునే వాళ్ళైతే ఇక్కడ మన్ను తీసుకొని 2 ఇటుకలు అయితే తీసుకొని 11 ప్రదర్శనలు చేసి అక్కడ అర్చకుల దగ్గరికి ఇచ్చి మృతికా పూజ అని సంకల్పం చేస్తారు. ఈ మన్ను అయితే మనము ఇంట్లో పూజ గదిలో పెట్టుకొని అయితే పూజించాలి. మా చిన్న బాబు అయితే 3 ప్రదర్శనలు చేసేసి పాపం కూర్చొని ఉన్నాడు. ఎత్తుకుంటే రాడంట, తనే ప్రదర్శనలు చేయాలని ఆడుతూ ఉన్నాడు. మేమైతే 11 ప్రదర్శనలు అయితే చేస్తున్నాము. చూస్తూ ఉన్నారు కదా, గుడి చుట్టూ అయితే ఫుల్ బాగుంది, చాలా పెద్దగా ఉంది. 11 ప్రదర్శనలు చేసేసరికి కొద్దిగా సుస్థ అయితే అయ్యింది మాకైతే. చూస్తున్నారు కదా, గుడి చుట్టూ అలాగే కొందరు ఏమవి ఇటుకలు పెట్టి పూజ చేశారు. ఇంకొందరు అయితే చాలా రాళ్ళు పెడతారు కదా, మామూలుగా కొన్ని టెంపుల్స్లో పెడతారు, మీకు తెలిసే ఉంటుంది. అలా చాలామంది అయితే ఇక్కడ రాళ్ళు పెట్టి వాళ్ళ మొక్కులు అయితే తీర్చుకుంటున్నారు. ఇంకొందరు అయితే ఇటుకలు ఎత్తుకొని ఇల్లు కట్టాలనుకునే వాళ్ళు ఇటుకలు అయితే ఎత్తుకొని పూజ చేపిస్తున్నారు చుట్టూ పెట్టి. దాంట్లో ఒక ఇటుక అయితే ఇక్కడ సంకల్పం అయిన తర్వాత ఒక ఇటుక ఇక్కడ పెట్టాలి, ఇంకొక ఇటుక అయితే మనము ఇల్లు కడతాం కదా, అప్పుడు ఈశాన్య మూల్యలో పెట్టి ఆ ఇల్లు అయితే కట్టాలంట. మేమైతే వెనకాల చూస్తున్నాం కదా, ఇదే టెంపుల్. ఇక్కడ మేమైతే కొన్ని పిక్స్ తీసుకొని దర్శనం అయితే బాగా అయ్యింది. ఇంకా ఎలాగో మైసూర్కి వచ్చాం కదా,
లాస్ట్ టైం అయితే మేము కేఆర్ఎస్ డ్యామ్కి అయితే వెళ్ళాలనుకున్నాము, అందుకు ఇది మిస్ అయిపోయింది లాస్ట్ టైము. ఇప్పుడైతే వెళ్దాము అనుకొని వెళ్ళాము. వెళ్ళేసరికి టైం అయితే 7:30 అయ్యింది ఈవినింగ్. ఇక్కడైతే ఫుల్ క్రౌడ్ ఉన్నారు. ఇక్కడ ఈవినింగ్ అయితే వాటర్ డ్యాన్స్ జరుగుతుంది కదా, అందరూ దానికనే వస్తారు చూడాలని. దీన్ని బృందావన్ గాడెస్ అని కూడా అంటారు. ఇది ఒక వాటర్ డ్యాన్స్ అయితే 10 మినిట్స్ అయితే ఉంటుంది. ఒక 1 షోకి 3 or 4 సాంగ్స్ అయితే పెడతారు. ఫుల్ క్రౌడ్ అయితే ఉంది. లోపలికి అయితే వెళ్తా ఉన్నాము. పోతూ ఉంటే ఆల్రెడీ సాంగ్స్ ఏదో పెట్టేసినట్లున్నారు. ఫుల్ క్రౌడ్ ఉంది, వెళ్తా అన్నారు. మేము వెళ్ళేసరికి ఆల్రెడీ ఒక సాంగ్ అయితే పెట్టేసి ఉన్నారు. అందరూ చూస్తున్నారు, ఫుల్ క్రౌడ్ ఉండింది. పోతున్నాం. నేనైతే మా చిన్న బాబుని ఎత్తుకొని చాలా స్పీడ్గా అయితే పోతా ఉన్నాను. మా పెద్ద అబ్బాయి అయితే వెళ్ళిపోయాడు. ఫాస్ట్గా వాటర్ డ్యాన్స్ జరుగుతుంది అని చాలా దగ్గరగా అయితే ఫస్ట్ చూడాలా అని పరిగెత్తుకొని అయితే వెళ్ళిపోయినాడు. నేను మా హస్బెండ్ అయితే వెళ్తూ ఉన్నాము. ఇక్కడ చాలామంది అయితే పిల్లలే ఎక్కువ ఉన్నారు. ఆల్రెడీ మేము పోయేసరికి చాలామంది కూర్చునేసినారు చుట్టూ. వాటర్ షో అయితే స్టార్ట్ అయిపోయింది. మీరు చూసి ఎంజాయ్ చేయండి. ఇక్కడ నాటు నాటు సాంగ్ కూడా పెట్టారు. మళ్ళీ ఇది ఇంకొక సాంగ్ అయితే పెట్టారు, అది కన్నడ సాంగ్. కాంతార మూవీలో ఒక సాంగ్ అయితే పెట్టున్నారు. ఇంకా 2-3 సాంగ్స్ పెట్టి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. విజిల్స్, అందరూ పిక్స్ తీసుకుంటున్నారు. వాటర్ షో అయితే చాలా బాగుంది. మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. అయితే మాకైతే ఇది ఫస్ట్ టైం చూస్తూ ఉండేది. లాస్ట్ టైం అయితే మా ఫస్ట్ అబ్బాయి బర్త్డే వచ్చాము, చూడాలి అనుకొని వచ్చాము, కానీ వాటర్ షో అయిపోయింది. వీళ్ళైతే ఇక్కడ 4 షోస్ అయితే జరుగుతాయని చెప్పినారు. నెక్స్ట్ టైం మీరు ఎవరైనా మైసూర్కి వచ్చినప్పుడు మిస్ కావద్దండి. ఇది వాటర్ షో అయితే చూడండి, చాలా బాగుంటుంది, మీకు కూడా నచ్చుతుంది బాగా. పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. అందరూ అయితే అరుస్తున్నారు. ఇక్కడ పాట కంటే ఎక్కువ వాళ్ళ వాయిసే వినబడుతోంది. వాటర్ అయితే ఫుల్ ఎగురుతూ ఉంది. అది స్టార్టింగ్లో ఉంటాయి కదా, వాళ్ళ మీద అయితే కొద్దిగా వాటర్ కూడా పడుతూ ఉంది. అది ముందరికైతే తోసేస్తున్నారు అందరూ, అంత క్రౌడ్ ఉంది. చూస్తూ ఉన్నారు కదా. నెక్స్ట్ టైం మీరు కూడా వచ్చి ఎంజాయ్ చేయండి, ఎవరు మిస్ కావద్దండి. ఇది అయితే నాది ఫస్ట్ వీడియో వ్లాగ్ అవుతుంది. అది ఫస్ట్ టెంపుల్తోనే స్టార్ట్ కావాలనేసి ఇది అయితే పెట్టాను, ఈ టెంపుల్ది. ఒకసారి మీరు కూడా వెళ్ళండి టెంపుల్కి. అలాగే మైసూర్ దగ్గరకు వస్తారు కాబట్టి ఇది కూడా మిస్ కావద్దండి. మేమైతే ఇంకా వాటర్ షో అయిపోయింది. వచ్చేటప్పుడేమో ఈజీగా వచ్చేసినాము, ఇంకా వెళ్ళేటప్పుడు అయితే చాలాసేపు పట్టింది. పోయేసరికి ఒక 10 to 20 మినిట్స్ అయితే పట్టింది. నెమ్మదిగా పోతున్నాము, ఫుల్ క్రౌడ్ ఉండింది కదా దానివల్ల. అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.